కుంభరాశి వారికి సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం ఈ రోజు సాయంత్రం లోపు మీ జీవితంలో ఒక కీలక మార్పు చోటు చేసుకోబోతుందండి. అలాగే ఈ రోజు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, ముగ్గురు వ్యక్తులు చేతులు జోడించి క్షమాపణ అడగబోతున్నారు. తప్పకుండా కుంభరాశి వారు ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈరోజు ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎప్పుడు కూడా అంటే వీరి మనసు సముద్రం లాంటిదండి. అంటే మనసు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఓర్పుకు సహనానికి మారుపేరుగా కూడా ఉంటారు. ఎవరు భరించలేని కష్టాలను కూడా మీరు చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారండి. కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారనమాట. అంటే ఈ యొక్క రాశి వారు ఎవరైనా సరే అంటే ఓపిక ఉంటుంది, కానీ ఇతరులు పరీక్షించారంటే కనుక వారిని ఒక ఆట ఆడుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు మేము సైలెంట్గా ఉన్నాం కదా, మా సహనాన్ని ఓర్పును పరీక్షించి మమ్మల్ని ఇంకా కూడా బాధ పెడుతున్నారనే విధంగా ఒక ప్రళయం సృష్టిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంతటి ఎవరైనా కానీ ఈ కుంభరాశి వారు అంతటి మహామేధావులను కూడా చెప్పుకోవచ్చు. వారి జీవితంలో ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం ఆరాటపడుతూ ఉంటారనమాట. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎందుకు ఊరికే అనవసరంగా బాధ పెట్టి వారి జీవితాన్ని ఇలా మనం చిందరవందర చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ ఆలోచన విధానం కూడా చాలా అతిగా ఉంటుంది. అందుకే వీరికి ఎప్పుడు కూడా ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నక్కలాంటి ఆలోచనలు చేస్తారనమాట. మీ వ్యక్తిగత విషయాలను వారితో అసలు పంచుకోవద్దండి. మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య బిడ్డలు తల్లిదండ్రులు తప్ప మరెవరి నమ్మకపోవడమే చాలా మంచిది. ఈ రాశి వారికి చాలా గొప్ప గుణం అలాగే బలహీనత ఏమిటంటే కనుక ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు అసలు నమ్మరండి. పక్కవారి మీద ఎప్పుడు కూడా చూపే ప్రేమలో సగం మీ మీద మీరు పెట్టుకున్న మీరు సాధించలేనిది ఏది ఉండదన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతాలు తప్పకుండా మీకు చూస్తారండి. మీరు మీ మీద నమ్మకం ఉంచుకోవడం వల్ల ఎన్నోసార్లు గెలుపు అంచెల వరకు వచ్చి వెనక్కి తగ్గిందనమాట. అలా నమ్మకపోవడమే మీలో ఉన్న బలహీనత. మొదట మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోండి. కానీ ఇప్పుడు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుందండి. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే మీ కష్టకాలంలో చేయి వదిలేసి ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోనికి రావడానికి ప్రయత్నిస్తారండి. మీ ముందు చేతులు జోడించి నిలబడి క్షమాపణ అడగబోతున్నారనమాట. వారి నాటకాల వల్ల జాగ్రత్త. మీరు విజయానికి మొదటి సంకేతం. కానీ వారిని అస్సలు నమ్మొద్దు. ఆ ముగ్గురు వ్యక్తులు మీ బంధువులలో ఒకరు కావచ్చు, లేదా మీరు ప్రాణంగా నమ్మినటువంటి స్నేహితుల్లో ఒకరు కావచ్చు. వారి ముఖంలో పశ్చాత్తాపం కనిపించవచ్చు. అంటే నటించిన వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ఉంటుంది. కాబట్టి వారిని మళ్ళీ మీ దగ్గరకు చేరదీస్తే కనుక పాలు పోసి పాముని పెంచినట్లే అవుతుంది. కాబట్టి అలాగే ఖచ్చితంగా ఈ రోజున 100 కేజీల మిఠాయిని పంచేంత గొప్ప అదృష్టం మీరు వినబోతున్నారండి. అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, మీ వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు, లేదా మీ పిల్లల పెళ్లి సంబంధం ఖాయం కావడం కూడా కావచ్చు. ఈ ఆనందకరమైనటువంటి ఇంట్లో పండగ వాతావరణాన్ని తప్పకుండా తీసుకొస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో తేలిపోతారండి. కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులు ఉంటారు కదా, మీ మంచి కోరని వారు కుట్రలు పన్నడం చూసి మీరు మొదలు పెడతారనమాట. అంటే మీ ఆనందాన్ని చూసి వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారండి. అందుకే మీ సంతోషాన్ని, మీ ప్రణాళికను వారు అస్సలు పంచుకోదండి. ఈ యొక్క రాశి వారికి ఓర్పు సహనం కలిగిన వారి అయినా కూడా కొన్నిసార్లు మీ మీద కోపం మిమ్మల్ని నష్టపరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఓర్పును కోల్పోతారో అప్పుడు ప్రళయంలో విరుచుకపడతారనమాట. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోయేటువంటి సమయం కూడా ఆసన్నమైనది కూడా చెప్పుకోవచ్చు. మీకు రావాల్సినటువంటి డబ్బులు అనుకోని రీతిలో మీ చేతికి తప్పకుండా అందుతాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీకు ప్రసరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా సాధించాలని బలంగా అనుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు విశ్రమించరు. ఇది మీ నైజం. కానీ కొన్నిసార్లు పక్కవారి మాటలు విని మీ మీద మీకే అనుమానం పెంచుకొని వెనకడుగు వేస్తారనమాట. ఇకపై ఆ తప్పస్సలు చేయకండి. మీ అంతరాత్మ ఏం చెప్తే మీరు అదే చేయండి. అంటే విజయం మీదే. దైవారాధన చేయడం అనేది మీకు కొండంత అండగా నిలుస్తుందండి. ముఖ్యంగా ప్రతి సోమవారం రోజు లేదా ఆదివారం రోజు దత్తాత్రేయ స్వామిని కానీ శివారాధన చేసుకుంటే తప్పకుండా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. 5 నిమ్మకాయలు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు ఆ నిమ్మకాయలను పూజించిన తర్వాత
మీరు తప్పకుండా ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదిష్టి, నరఘోష అన్నీ కూడా తప్పకుండా దూరం అయిపోతాయి. చాలా శక్తివంతమైనది అన్నమాట ఈ పరిహారం అనేది. ఇంట్లో ప్రతికూల శక్తులను అడ్డుకుంటుంది, సానుకూల వాతావరణం నింపుతుందని, మీ పనులలో ఉన్న ఆటంకాన్ని కూడా తొలగిపోయి అన్నీ శుభాలే జరుగుతాయన్నమాట. ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించాలి. నేను ఇది చేయగలను, ఇది సాధించగలను అనే నమ్మకంతో మీరు ముందుకు సాగండి. తప్పకుండా మీలో ఉన్న శక్తిని మీలో ఉన్న ప్రతిభను చూసి మీరే అసలు ఆశ్చర్యపోతారనమాట. ఇంత ఇతరులు గుర్తించే వరకు అసలు చూడొద్దండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి. మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు వేరే వారు మీ జీవితంలో ఎంతోమంది ఉన్నారో, ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటు దాల్చాయి. కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపలేదు. అది మీ గొప్పతనం ఉన్నా కానీ ఇకనైనా మీరు సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీ జీవితంలో వస్తున్నటువంటి ఆ 3 వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి. ఎందుకంటే వారు ఇంత బ్రతిమలాడినా, ఎంత ప్రాధేయపడినా కూడా అసలు వారిని మీ జీవితంలోకి మళ్ళీ స్థానం ఇవ్వకండి. ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసినా వారిని మళ్ళీ అవకాశం అనేది అసలు ఇవ్వడం అనేది అవివేకం అవుతుందన్నమాట. తప్పకుండా ఈరోజు ఏదైనా పని ప్రారంభించాలని అనుకుంటే మాత్రం సాయంత్రం ప్రారంభించండి. ఇదే సరైనటువంటి సమయం. ఇది వ్యాపారం కావచ్చు, విద్యార్థుల కొత్త కోర్సులో చేరడం కావచ్చు, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు. మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. విజయం మిమ్మల్ని వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఇన్ని రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా తప్పకుండా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు అండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారు మీరు దగ్గరికి వచ్చి సలహాలు అడిగే రోజులు కూడా రాబోతున్నాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి ఇప్పుడు మీ సమయం మొదలైందండి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి. మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్నటువంటి ఆందోళన అవసరం లేదు. వారి చదువులో చక్కగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కూడా అవుతారు. మీ వారి భవిష్యత్తులో చాలా అందంగా రూపుదిద్దుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు అండి. ఈ యొక్క కుంభరాశి వారికి మరొక లక్షణం రహస్యాలను కాపాడడం. మీ విషయాలను ఎవరితో పంచుకోవద్దు. ఇది మంచి లక్షణమే కాదు, కొన్నిసార్లు మీ బాధను కూడా మీరు దాచుకుంటారండి. అలా కాకుండా మీరు అత్యంత నమ్మకమైనటువంటి తల్లిదండ్రులతో, మీ జీవిత భాగస్వామితో మీ కష్ట సుఖాలను పంచుకోవడం, ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంటుంది. మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మెరుగుపడుతుంది అనమాట. యోగా, ధ్యానము మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను తప్పకుండా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటే మాత్రం మీ శక్తికి మించి అసలు చేయకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం వంటివి అస్సలు చేయకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. దానివల్ల బంధుత్వాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అని అన్నారో, పనికిరాని వారు అని అన్నారో, మీ వల్ల ఏమీ లాభం లేదని హేళన చేశారో వారందరి నోళ్ళు మూయించేలాగా నీకు తప్పకుండా సహాయం వచ్చిందనమాట. మీ జీవితం వారికి సమాధానం చెప్పాలి. వారి మాటలలో కాకుండా మీ చేతులలో, మీ విజయంలో వారికి బుద్ధి చెప్పండి. మీరు చాలా ఏళ్ళుగా ఒక ఇంటిని కొనాలని లేదా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నారు కదా, ఆ కళ నెరవేరే సమయం కూడా తప్పకుండా ఆసనమవుతుందన్నమాట. భూమికి సంబంధించినటువంటి కొనుగోలు, అమ్మకాలు ఇప్పుడు బాగా కలిసి వస్తాయండి. అలాగే తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. శివుడిని ఆరాధించడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయడం వల్ల, శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి పుష్పాలను కానీ సమర్పించడం వలన, నైవేద్యాలు సమర్పించడం వలన శివుడు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం మంచినీళ్ళతో శివుడికి అభిషేకం చేసినా చాలండి, శివుడు పొంగిపోయి మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడనమాట. ఇది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కొత్త వాహనం కొనాలనే ఆలోచన కూడా కార్యరూపం దాలుస్తుందండి. మీ బడ్జెట్కు తగిన విధంగా మీరు అనుకూలంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. తప్పనిసరిగా స్థిరాస్తుల విషయంలో మీకు పొలాలు, స్థలాల విషయంలో ఏవైనా కోర్టు కేసులు నడుస్తుంటే అవి మీకు అనుకూలంగా తీర్పు రాబోతున్నాయండి. ఇప్పటి నుంచో ఉన్న ఈ సమస్యల పరిష్కారం అవ్వడం కూడా మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులకు, మీకు పిల్లలకు ఆదర్శంగా నిలవబోతున్నారండి. మీ పట్టుదల, మీ కష్టమే తత్వం, మీ విజయం ఇవన్నీ వారికి తప్పకుండా స్ఫూర్తిని ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, మంచి కొడుకుగా అందరి మన్ననలు పొందుతారనమాట. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి సెప్టెంబర్ 14 ఆదివారం రోజు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ గట్టెక్కి సుఖ సంతోషాలతో, విజయాలతో మీ జీవితం అనేది ముందుకు సాగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగపరచుకొని ఉన్నత స్థానానికి చేరుకోండి. ఈ యొక్క రాశివారు ఏ జాతకులైనా సరే మీ జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని ఇబ్బందులను అధిగమించి విజయం వైపు పయనించడానికి కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు తప్పకుండా రావి చెట్టు దగ్గర నేతి దీపాన్ని వెలిగించండి. సోమవారం రోజు వెళ్ళండి, రేపటి రోజున వెళ్ళండి. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రేపు సోమవారం కదా, తప్పకుండా మీరు శివుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి. మీ శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం రోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి నీళ్లతో అభిషేకం చేసినా చాలన్నమాట. చాలా మంచిదండి.
రావి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం కూడా చాలా మంచిది. ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ మీ జీవితంలో సంతోషంగా ఉంటారని ఇప్పుడు కూడా మీరు దైవాన్ని ఎప్పుడు కూడా స్మరించుకోండి. అప్పుడు విజయం మీదే అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం కూడా చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.